ఇస్లాంలో పవిత్రమైన స్థలాలకు నిలయమైన సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి నిలవంక కనిపించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది ముస్లింలు ప్రతి ఏటా జరుపుకునే ఉపవాస దీక్షల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైనట్లే ఆదివారం రాత్రి నిలవంక కనిపించింది కాబట్టి సోమవారం నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతాయి. ఇండోనేషియా, మలేసియా, సింగపూర్ తదితర ఆసియా దేశాల్లో మాత్రం నెలవంక కనిపించలేదు. ఆ దేశాల్లో మంగళవారం నుంచి రంజాన్ జరుపుకోనున్నారు. సౌదీలో రంజాన్ నెలవంక దర్శనమిచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ఒత్తిడికి లొంగిపోలేదంటూ గోయల్పై ప్రశంసలు కురిపించిన దీదీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాషాయ దళానికి ఓటమి ఖాయమన్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వచ్చే ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో కేంద్ర బలగాల మోహరింపునకు సంబంధించి ఢిల్లీ నేతల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు లొంగనందుకు అరుణ్ గోయల్కు సెల్యూట్ చేస్తున్న ఎన్నికల పేరుతో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దీంతో రుజువైందని మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేస్తున్నారని, నిధులు మాత్రం విడుదల చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మోఘ్లాల్, హోంశాఖ కార్యదర్శి సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ తొలుత ఒక్కో పోస్టుకు 5 పేర్లతో వేర్వేరు జాబితాలను సమర్పిస్తుంది. వారిలో నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ ఒక్కొక్కరిని కమిషనర్గా ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారి పేర్లకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తారు. ప్రధాని అధ్యక్షతన ఎంపిక కమిటీ ఈ నెల 15వ తేదీన సమావేశం కానుంది. గత ఫిబ్రవరిలో ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణ చేశారు. శుక్రవారం అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయగా శనివారం రాష్ట్రపతి ఆమోదించారు. దీంతో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. మహబూబాబాద్ జిల్లా గార్ల